ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏమైంది కావచ్చు, మాట్లాడొస్తేనే మైకు ముందటికి రావాలి అనేది తెలియదా? ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టుడు, ఉన్న పరుగును తీసుకున్నాడు? కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పొరపాటు మాట్లాడే అవుతున్నది. వాళ్ళు మైకుల ముందటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిండ్రంటే తప్పులు ఎంకులాడేటోళ్లకు పండుగ అన్నట్టు చేస్తున్నారు. ఇగో ఈ ఎంపీ సార్ చూడండి ఏం మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ఎస్ఎస్ఆర్పి ఇవన్నీ కూడా పెండింగ్, చాలా పెండింగ్ ఉన్నాయి అక్కడ. కరెక్ట్ మా దగ్గర తుంగతుర్తి దాకా కూడా వస్తుంది. ఎట్లా ఎస్ఎస్ఆర్పినా అంటే ఏంటి సారు? మాకు ఎస్ఆర్ఎస్పి అనేది తెలుసు కానీ ఈ ఎస్ఎస్ఆర్పి అంటే ఏంటిదో మాత్రం తెలియదు. మీరు ఎస్ఎస్ఆర్పి అనేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించేనా? మరి దాన్ని ఎస్ఆర్ఎస్పి అంటారు కదా ఎంపీ సారు. ప్రెస్ మీట్ పెట్టేదానికి వచ్చే ముందే శ్రీరామ్ సాగరు వరద కాలువను ఏమంటారు ఎందుకంటారో కూడా తెలుసుకొని వస్తే మంచిగుండు కదా సారు. సరే కానీ ఇంకేదో అంటున్నారు ఏంటి సారు? ఎందుకు ఒక హెల్తీగా ఉన్నటువంటి పసిబిడ్డ తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత చిక్కిపోయింది? ఎందుకు ఐసీయూ దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన రాష్ట్రానికి? ఎవరి దారుణం చేసింది? 10 ఏళ్ల తర్వాత చిక్కిపోయిందా అంటే 10 ఏళ్ళు మంచిగా ఉన్నదని ఒప్పుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉన్న పసిబిడ్డ తెలంగాణ ఇప్పుడే ఎందుకు ఐసీయూ దాకా పోయేటట్టు అయిందన్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇట్లా అయిందని అంటున్నారా ఏంది? ఇంతకు మీరు ఈ ప్రశ్న బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నట్టు లేదు, సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నట్టున్నది. అధికారం నుండి ప్రతిపక్షం మీద బద్నామేషుడు కూడా రాకుంటే ఎట్లా సారు? ప్రెస్ మీట్ పెట్టే ముందు కొద్దిగా ప్రిపేర్ అయితే ఇటువంటి పొరపాట్లు జరగకుంటూ ఉండేది. ఓ మంత్రి సారేమో నీళ్లు వాటర్ కాల్చినాయి అంటాడు, ముఖ్యమంత్రి సాబేమో ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లు ఉన్నదో ఆఫీసర్లను అడుగుతాడు. ఇప్పుడు మీరేమో ఎస్ఎస్ఆర్పి అనుడే కాదు 10 ఏళ్ళు మంచిగా ఉన్నది తెలంగాణ ఇప్పుడే ఐసీయూలో చేరేటట్టు అయిందని సొంత పార్టీ మీదనే విమర్శలు చేస్తారు. ఎంతైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాళ్ళే సాటి అంటున్నారు. ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ మాటలు విన్న జనాలు ఇప్పుడు రోజు రోజు ఈ రీల్స్ పిచ్చి ముదిరి పాకానికి వచ్చి పానాలు తీస్తున్నది. రీల్స్ మాయల వడ్డోళ్ళు ఎర్రిపప్పలా కొండరి పప్పలా ఏమర్థమైతలేదు. అరే ఒక్కసారి చెప్తే అర్థం కాకుంటే ఎట్లా? ఆ రీళ్ళు పాడైపోను పానాల మీదకి తెచ్చుకున్నట్టు వీడియోలు రికార్డ్ చేసి తప్ప మంది చూడరట. అందుకే పానాల మీదకి తెచ్చుకొని రీల్స్ చేస్తున్నారు. ఇయో గిడ చూడు రేతఘోరం జరిగిందో. ఏతులకు పోతే గోతుల పడ్డాడట వెనకటేవాడు. ఆగు దానికి కరెక్ట్ సరిపోయే ముచ్చట్నే ఇది. కారు నడిపి వీడియో తీసి అందరితోని ఖతర్నాక్ అనిపించుకునే తత్తు కట్టలు పడ్డాడటో పోరాడు. మహారాష్ట్ర రాష్ట్రం సతారా జిల్లా సదావాఘాపూర్ అనే పర్యాటక ఏరియాల సాహిల్ జాదవ్ అనే 20 ఏళ్ళ పోరడు కారుతోని కథలు పడ్డాడట. నన్ను చూడుండ్రి నా సాహసం చూడుండ్రి అన్నట్టు కారు ఎక్కి గిర్ర గిర్ర తిప్పిండట. ఇంకేంది అది అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడ్డదట. కండ్లు మూసి తెరిచే లోపే 300 మీటర్ల లోతుల పడ్డదట. సినిమాలో చూపించినట్టు కారు బండల మీద పడి ఎగిరినట్టు చెట్లకు దాకి షెండు తిరిగి ఎగిరినట్టు పాల్తీలు కొట్టిందట. ఆగో ఆఖరికి ఇగో గిట్లయిండు సాహిల్ జాదవ్ పోరడు. కార్ల నుంచి బయట పడ్డాడంటే ఎన్ని దెబ్బలు దాకినాయో ఏమో. ఎంబటే అక్కడ ఉన్నోళ్ళు దావఖానకు తీసుకొని పోయిందట. ఇప్పుడు ఎట్లున్నది జాదవ్ పోరని పరిస్థితి ఏమో కానీ రీల్స్ పిచ్చి మాత్రం రోజు రోజుకు ముదిరిపోతున్నది. ఈ ముచ్చట ఇట్లుంటే కర్ణాటక తెలంగాణ బార్డర్ ఏరియాలున్న రాయచూర్ జిల్లాల ఓ భార్య భర్తను సెల్ఫీ దిగుదామని నది పక్కకు నిలబడమన్నదట. ఆ సెల్ఫీ కోసం నవ్వుకుంటా భార్య పక్కకు నిలబడితే నమ్మిచ్చి నదిలో నెట్టేసిందట. ఎంత ఘోరమో చూడుండ్రి. భర్త కొంత దూరం పోయినాక బండరాళ్ళ పట్టుకొని బతికిందట. అక్కడ ఉన్నోళ్ళు సాయం చేస్తే బయటికి వచ్చిందట. ఎందుకు అట్లా చేసినామంటే తన భర్తే కాల్జారి దాంట్లో పడ్డాడని వగల మాటలు చెప్పిందట. చూడుండ్రి ఎట్లా తయారైనరో జనాలు. అంత సెల్ ఫోన్ మాయ ఏం చేస్తాం ఇక.